దక్షిణాది సీట్లు తగ్గకుండా ప్రోరాటా ఫార్ములా. భారత రాజకీయాల్లో ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరిగి జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళనల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక విప్లవాత్మక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అదే ప్రోరాటా పద్ధతి లేదా 50% పెంపు సూత్రం. దీని ప్రకారం లోక్సభలో సీట్ల సంఖ్య పెరిగినా ఏ రాష్ట్ర రాజకీయ బలం తగ్గదు. అసలేంటి ఈ 50% ఫార్ములా? ఇది దక్షిణాది రాష్ట్రాలకు ఎలా రక్షణ కవచంలా మారుతుంది? ఇప్పుడు చూద్దాం. అమిత్ షా ప్రతిపాదించిన ఫార్ములా ప్రకారం ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలను ఖచ్చితంగా 50% మేర పెంచుతారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్య నిష్పత్తి ఏమాత్రం మారదు. ఉదాహరణకు ప్రస్తుతం లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 24% ఉంది. అన్ని రాష్ట్రాల్లో సీట్లు 50% పెరిగినప్పుడు మొత్తం సీట్ల సంఖ్య పెరిగిన దక్షిణాది వాటా అదే 24%గా కొనసాగుతుంది. తద్వారా జనాభా నియంత్రణ పాటించినందుకు ఏ రాష్ట్రము శిక్షకు గురి కాదని కేంద్రం భరోసా ఇస్తుంది. కేవలం 2021 లేదా 2026 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపడితే ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరిగి దక్షిణాది ప్రాబల్యం 18%కి పడిపోయే ప్రమాదం ఉంది. కానీ ఈ కొత్త పద్ధతి వల్ల ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు అదనపు ప్రయోజనం కలగదు. అలాగే కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు నష్టం వాటిల్లదు. పార్లమెంటులో ఒక బిల్లును ఆమోదించుకోవడానికి అవసరమైన ఓట్ల శాతంలో దక్షిణాది రాష్ట్రాల పట్టు అలాగే ఉంటుంది. ఇది సమాఖ్య స్ఫూర్తిని కాపాడటమే కాకుండా హిందీ రాష్ట్రాల్లో ఆధిపత్యం పెరుగుతుందన్న భయాలకు తెరపడనుంది. అయితే ఈ ఫార్ములాలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. శాతం పరంగా వాటా మారకపోయినా సంఖ్యాపరంగా ఉత్తరాదిలో పెరిగే సీట్లు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు యూపీలో 40 సీట్లు పెరిగితే తెలంగాణలో కేవలం 9 మాత్రమే పెరుగుతాయి. దీనివల్ల ప్రధానిని నిర్ణయించే క్రమంలో అత్యధిక సీట్లు ఉన్న రాష్ట్రాల ప్రభావం పెరుగుతుందన్న వాదన కూడా ఉంది. ఈ ప్రక్రియను అమలు చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 82ను సవరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే చట్టబద్ధమైన వివరణపైనే ఈ ఫార్ములా విజయం ఆధారపడి ఉంటుంది. మొత్తానికి అమిత్ షా ప్రతిపాదించిన ఈ ప్రోరాటా పద్ధతి దక్షిణాది ప్రయోజనాలకు ఒక రక్షణ కవచంలా కనిపిస్తుంది. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలను ప్రోత్సహిస్తూనే దేశ సమగ్రతను కాపాడే దిశగా ఇది ఒక మధ్య మార్గం. మరి ఈ కొత్త ఫార్ములాపై మీ అభిప్రాయం ఏంటి? ఇది దక్షిణాదికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయండి.